హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? నిన్న ఉమెన్స్ డే సందర్భంగా మన వీడియో రాదు కాబట్టి నేను మీ అందరికీ విష్ చేయలేకపోయాను. కమ్యూనిటీలో మాత్రం పోస్ట్ చేశాను. చాలామంది నాకు వాట్సాప్ చేశారు విష్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి అందరికీ కూడా లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉమెన్స్ డే, ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? ఓన్లీ లేడీస్కే, జెంట్స్కి కాదు ఇక్కడ. ఓకేనా? రైట్, సరే. చాలామంది వాళ్ళ భావోద్వేగాల్ని చాలా ఎప్పటి నుంచో మీకు మెసేజ్ పెట్టాలి అనుకుంటున్నాము, పెట్టలేకపోయాము అని చెప్పి ఆ మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టాలంటే భయము అని అంటున్నారు. ఎందుకు? నేను ఏ యాంగిల్లో దెయ్యంలా కనపడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. జస్ట్ కిడింగ్, జోక్ అంతే. ఎందుకమ్మా భయం? ఫీల్ ఫ్రీగా మీ సిస్టర్ని, మీ సోల్ సిస్టర్ని ఫీల్ ఫ్రీగా నాతో మాట్లాడచ్చు, సరేనా? కాకపోతే రిప్లై ఇస్తానో ఇవ్వనో కూడా తెలియదు, ఎందుకంటే నా సిచ్యువేషన్ మీకు బాగా తెలుసు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ పోతే నా గొంతు వేలు పనిచేయవు. ఓకేనా? అందువల్ల నేను ఓవరాల్గా పక్క రోజు వీడియోలో అందరికీ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, సరేనా? లవ్ యూ ఆల్. సెట్ అవుతుంది. హాయ్ వాణి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మేడం, చాలా బాగా చెప్తారు. అన్నీ చూసినట్టుగా మీరు చెప్తారు. అసలు చాలా చాలా బాగా మాకు సెట్ అవుతాయి అన్నమాట, మ్యాచ్ అవుతాయి. మీరు చెప్పింది జరిగిన విషయాలు అన్నీ కరెక్ట్గా మీరు చూసినట్టు చెప్తారని. మీకు ఆ సరస్వతి కటాక్షం దేవుడు ఇచ్చాడు, అది మీరు 10 మందికి ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇంకా అది చాలా మంచిది కూడా. అసలు అది మీకు అండ్ మాకు అలా అందరికీ 10 మందికి అలా అందరికీ తెలుస్తుంది కదా మేడం. చాలా చాలా హ్యాపీ. మీ గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకుంటున్నాం, మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా. ఆ దేవుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను చాలా రోజుల నుంచి మీకు మెసేజ్ పెడదాం, ఒకసారి వాయిస్ మెసేజ్ మీకు పెడదాం అని చెప్పి ట్రై చేస్తాను, కానీ మళ్ళీ ఏంటో ధైర్యం సరిపోదు. కానీ ఈ రోజు ఎందుకనో మాట్లాడాలి అనిపించింది మేడం మీతో. నాకు ఎందుకనో తెలీదు, మీ యొక్క వాయిస్ వినేసరికి నాకు చాలా స్ట్రెంత్ వచ్చేస్తుంది అనమాట, చాలా ధైర్యం, బలం వచ్చేస్తుంది. ఏంటో తెలీదు. అది మీరు ఒక ఆడపులిలాగా అనమాట. అంటే నేను అలా మిమ్మల్ని ఊహించుకుంటాను. నేను కూడా అలానే ఫీల్ అవుతాను అనమాట. అంటే మీరు చెప్తారు కదా, మంచిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మన తప్పేవి లేనప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి అని చెప్పి. సేమ్ నాది కూడా అదే ఆలోచన. అలానే చాలా చాలా నేను మీ వీడియో చూసి నేను చాలా మారాను మేడం. అసలు ఒక మాటలో చెప్పాలంటే, నన్ను నేను పట్టించుకునేదాన్ని కాదు, నాకు నేను గౌరవించుకునేదాన్ని కాదు. అలాగే అందరూ అలాగే చూసేవాళ్ళు, అందరూ అలా చేస్తే మీ వీడియో చూసాక మీరు చెప్పే ఒక అంత టైం మా కోసం మీరు ఇచ్చి మాకు ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలి కదా మేడం. దేవుడు డైరెక్ట్ వచ్చి మనకి చెప్పలేడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి, కానీ దైవ మాంచు రూపేనా అని మీలాంటి వాళ్ళే మంచి వాళ్ళకి మా దాకా చేరుస్తాడు ఆ భగవంతుడు. అందుకని ఆయనకి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ఒక మంచి వ్యక్తికి నేను ఇన్స్పైర్ అయ్యి మీ ఫ్యాన్ అయిపోయాను, నేను మీ భక్తురాలు అయిపోయాను ఒక మాట చెప్పాలంటే. ఇప్పుడు పెట్టే వాయిస్ మెసేజ్ మీరు అందరికీ వినిపించచ్చు మేడం, నాకు అభ్యంతరం ఏమీ లేదు. మీరు బాగుండాలి, అందరి జీవితాల్లోకి వెలుగు తీసుకొస్తున్నారు. మంచి ఏంటి చెడ్డ ఏంటి అని అందరికీ చెప్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ముందు ముఖ్యంగా మానసిక ధైర్యం వస్తుంది మీ మాటలు వింటే. కొంతమంది చెప్తారు కానీ మేడం అంత స్ట్రెంత్ రాదు, బలం రాదు, ఆ వాయిస్ లో పట్టు ఉండదు. మీ గొంతులో దేవుడు ఇచ్చాడు మీకు ఒక వరం అనమాట. ఆ వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన వరం. మీకు ఇలాగే అందరినీ మీరు హీల్ అవుతూ మమ్మల్ని హీల్ చేస్తూ మీరు నిండు నూరేడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను మా ఇంట్లో సభ్యురాలిగా మిమ్మల్ని చూసుకుంటున్నాను. నేను ఒక చెల్లిలా అనుకోండి, మీరు అక్కలా అనుకోండి, ఒక అమ్మలా అనుకోండి. ఆడవాళ్ళు అందరం మాతృస్వరూపాలు కాబట్టి, అందరం అమ్మతనమే కాబట్టి. మీరు అంటారు కదా ఎంప్రెస్ అని, ఐఎమ్ ద ఎంప్రెస్ మేడం. మన అందరం కూడా నేను అలానే ఫీల్ అవుతాను మీరు చెప్పిన నాకు కూడా టారో కార్డ్స్ లో ఎంప్రెస్ ఒక సన్ కార్డు నాకు చాలా చాలా ఇష్టం. ఆ రెండు వచ్చాయంటే ఏదో తెలియని ఒక
నాకు సంతోషం అనమాట మీరు తీస్తూ ఉంటే. సరే నేను మాట్లాడాను ఏదో సంతోషంగా మీతో మాట్లాడాలని మీరు ఏమనుకోద్దు. మళ్ళీ వీలైతే మీరు ఒక వాయిస్ మెసేజ్ నాకు పెడితే మేడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ. అక్క బాగున్నావా? మీరు బాగుండాలని అనుకుంటున్నా. 2 సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూస్తున్నా, కానీ మీకు మాట్లాడాలంటే భయం అవుతుంది. అందుకే వాట్సాప్ చూసుకుంటూ కూడా నేను ఎప్పుడు మాట్లాడలే. ఇలా కూడా మాట్లాడకపోతే నా తల్లికి ఇచ్చే గౌరవం వేరే అని నేను మాట్లాడుతున్నా అక్క. నా తల్లి గౌరవం నేను ఎంత ఇస్తున్నా అన్నది ఈరోజు చెప్పాలనే మాట్లాడుతున్నా. కానీ నీ రీడింగ్స్ చూసినప్పటి నుంచి నాకు ఎంత మంచిగా జరుగుతుంది. నా భర్త కూడా మారిండు. చిన్నప్పుడు అమ్మ నాన్న లేరు, పెద్దమ్మ ఆడుకుంది. మేన బావకి ఇచ్చి పెళ్ళైన 15 రోజుల నుండి కష్టాలు చాలా అయినాయి. అప్పటి నుంచి ఏగించుకుంటూ వచ్చిన 2 సంవత్సరాల నుంచి మీ వీడియోస్ చూసినప్పటి నుంచి ఎట్లా చేయాలి ఇంకా దాన్ని ధైర్యం నింపుకొని మీరు చెప్పినట్టు చేసుకుంటే ఇప్పటికీ బాగుపడింది సగం. ఇక ముందు కూడా బాగుంటుంది. మీరు చెప్పినట్టే చేసుకుంటున్నా అక్క. మీరైతే మంచిగా ఉండాలక్క. నాకు మీరు తల్లి అంతే. నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నాకు మీరు తల్లి అయిపోయారు అంతే. నేను ఎవరో నీకు తెలియదు, మీకు తెలియదు, కానీ మీరు మాత్రం నాకు తల్లి. ఆ దేవుడు ఇచ్చిన వరం నాకు తల్లి. చాలా అక్క నాకు ఈ జీవితం, ఈ జన్మకు నువ్వు పరిచయం అయినప్పటి నుంచి, మీరు పరిచయం అయినప్పటి నుంచి నాకు ఈ జీవితానికి కొంచెం కష్టాలన్నీ పోయినాయి. ముఖ్యంగా నేను మీరు చెప్పిన రీడింగ్ జాగ్రత్తగా ఉండండి. కొంచెం అమావాస్య అని ఏదో ఆయన పోగొట్టుకుంటారు. నిన్న రాత్రి బెంగళూరులో మెట్రో మా కజిన్ హౌస్కి వస్తుంటే ఐ లాస్ట్ మై పర్స్ మేడం. 1500 వరకు అమౌంట్, మొత్తం ఏటీఎం కార్డు అన్నీ పోయినా మేడం. ముఖ్యంగా బాబా గారు రూపాయి ఇచ్చి అది లాస్ అయ్యాను. దొరికితే వీలైతే పెట్టాను మెట్రో వాళ్ళకి. బట్ హోప్ ఫర్ ఆ లాస్ట్ మెసేజ్ ఏంటంటే వాయిస్ క్లియర్ లేదు కదా, మీకు అర్థం కాలేదని చెప్తున్నాను. నేను ఒక వీడియోలో, షార్ట్ వీడియోలోనో లేకపోతే గైడెన్స్ వీడియోలోనే చెప్పానంట, ఈరోజు మీరు ఏదైనా వస్తువులు కోల్పోతారు, పోగొట్టుకుంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పానంట. సో ఆ రోజే తను మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు తను బ్యాగ్ మర్చిపోయారంట. అంటే ఎవరో తీసేశారు. దాంట్లో ఏటీఎం కార్డ్స్, మనీ, బాబా గారు ఇచ్చిన, అంటే బాబా గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చిన బాబా కాయిన్ ఏదో ఉన్నింది. ఇవన్నీ కూడా నేను లాస్ట్ అయ్యాను, పోగొట్టుకున్నాను. మెట్రో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను మేడం, మీరు ప్రే చేయండి, మీరు ఏం చెప్పారో అది జరిగింది, నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పి మెసేజ్ పెట్టారనమాట. ఓకేనా? సో టేక్ కేర్. ఏదన్నా ఒక వార్న్ ఇచ్చినప్పుడు, జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆ విషయంలో ఇంకొంచెం రోజు మీద ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, అవేర్గా ఉంటే సరిపోతుంది. రైట్. తన వస్తువులన్నీ తనకి తిరిగి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, నాకు లిటరల్లీ మెడిటేషన్లో మీ పర్సన్ మీతో మాట్లాడడానికి చాలా తహతహలాడుతున్నారు, ఉవ్విళ్ళు ఊడుతున్నారు. బట్ ఎట్లా చెప్పాలంటే మనసు నిలకడలేదు. మనసు ఉన్న చోట ఉండకుండా ఎట్లా తపిస్తుంది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. సో చూద్దాం ఆర్ట్స్లో ఏమొస్తుందో చూద్దాము. दिल है कि मानता नहीं, दिल है कि मानता नहीं, ये बेकरारी क्यों हो रही है, ये जानता
कि मानता नहीं. టడం టడం. మ్యూజిక్ కూడా మనమే. ఎందుకో ఈ సాంగ్ ఛానలింగ్ అవుతూ ఉంది. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సాంగ్ వినలేదు. బట్ ఈ సాంగ్ ఎందుకు నాకు ఛానలింగ్ అవుతుంది కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. అది మీ మనసు కావచ్చు, మీ పర్సన్ మనసు కావచ్చు. మీరు ఎవరైనా ఈ సాంగ్ విన్నారా ఈ మధ్య కాలంలో? లేకపోతే మీ ఇన్నర్గా ఏమన్నా ఆ సాంగ్ ఛానల్ అవుతుందా? ఎవరి మీ పర్సన్ మనసులోనో మీ మనసులోనో? మనసు ఒప్పుకోవట్లేదంట మీ నుంచి దూరం వెళ్ళడానికి. ఒక ఏమంటారు, ఒక బేచైని అంటే ఒక నిరాసక్తత, దిగులు, ఆ ఎనర్జీస్ అనమాట అవి. సో ఆల్ ఆఫ్ సడన్ నాకెందుకు ఛానలింగ్ అయింది. రైట్, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈ టైంలో ఏ ఎనర్జీస్లో ఉన్నారు? ప్లీజ్ గైడ్ మీ. కేరింగ్, అపాలజైజ్, రీకన్సైల్ అది సంగతి. అదర్ పర్సన్, కెమిస్ట్రీ, పాస్ట్ రిలేషన్షిప్స్, ఫర్బిడెన్, సెల్ఫిష్, బాటమ్ ఎనర్జీ, నాట్ వాట్ లుక్స్ లైక్, obligation. दिल है कि मानता नहीं, ओ दिल है कि मानता नहीं, ये बेकरारी क्यों हो रही है, ये जानता ही नहीं, ओ दिल है कि मानता नहीं. Please angels, please guide me. Why is this caring here? రైట్, ఇప్పటికీ మీ బుద్ధావతారానికి, మీ స్వాతిముత్యానికి ఒక జ్ఞానోదయం, ఒక ట్రూత్ రివీల్ అవ్వడం, లేకపోతే ఒక క్లారిటీ రావడం. ఏంటి? పాస్ట్లో మీరు చాలా కేర్ తీసుకున్నారు ఈ పర్సన్ని, ఆ కేరింగ్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు తను ఎక్కడున్నారో అక్కడ ఆ కేరింగ్ ఎవ్వరికీ లేదు తన మీద. ఓకేనా? ఎవ్వరికీ తన మీద ఆ కేరింగ్ లేదు. పాస్ట్ వాళ్ళు మీకు ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు పాస్ట్ మెమోరీస్ని రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీ ప్రేమని, మీ గివింగ్ నేచర్ని వాళ్ళు మీకేం ఇవ్వాల, మీరే ఇస్తూ 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 పోయారు. చూడండి, మీరు ఇస్తూ వాళ్ళు తిరిగి ఇంకెవరికో వాళ్ళ కేరింగ్ని ఇస్తూ, మీరు వాళ్ళ నుంచి రిసీవ్ కాక ఎట్లా ఒక హారిబుల్ సిచ్యువేషన్ గడిపారు అనేది కనపడుతుంది. అండ్ ఇక్కడ మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నో కాంటాక్ట్, సపరేషన్లో ఉన్నారు, లేదా కొంతమంది విషయంలో పూర్తిగా ఎండ్ అయిపోయింది. కానీ చూడండి, పండిపోయిన ఆకు చిన్న చిగురుతోటి మళ్ళీ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఓకేనా? మీరు ఎంత దూరంలో ఉన్నా, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత
గ్యాప్ అయిపోయినా, అంటే మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఎంత టైం దాటిపోయినా మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్లో న్యూ స్టార్ట్ మీ పర్సన్ కోరుకుంటున్నారు. తన మనసు ఒప్పుకోవట్లా, తన మనసు అంగీకరించట్లా మీరు లేకుండా తన లైఫ్లో వెళ్ళడం. ఎందుకంటే మీ కేరింగ్ని మిస్ అవుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ పర్సన్ కూడా ఎంతో కొంత కేర్ తీసుకున్నారు మీ విషయంలో. మీ కోపంలో మీరు అవి గుర్తించట్లేదేమో, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. బట్ ఈ పర్సన్ కూడా అట్లీస్ట్ మీరు 100% చేస్తే వాళ్ళు అట్లీస్ట్ 5-10% అన్నా మీ విషయంలో కేర్ తీసుకొని ఉన్నారు. అది జెన్యూన్ కేరా లేకపోతే ఆర్టిఫిషియల్ కేరా అనేది అది పక్కన పెడితే, వాళ్ళు కూడా మీ మీ మనసుని సాటిస్ఫై చేయడం, ఓకే నా కోసం కేర్ తీసుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే మీరు ఫీల్ అయ్యారు ఒకానొక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మీరిద్దరు ఎంత దూరంలో ఉన్నా కూడా మేబీ ఇక్కడ నాకు కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీరిద్దరు కూడా, పాస్ట్ నుంచి కూడా. రైట్. వై ఈస్ దిస్ అపాలజైజ్ హియర్ ఏంజల్స్? ये जानता ही नहीं ओ दिल है कि मानता नहीं. అది చూడండి, రాను స్టార్ కార్డ్ రివర్స్లోకి వచ్చేసింది. ఎట్లా అంటే ఓకే తన విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి, లేకపోతే ఒక హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు అని చెప్పేదాన్ని. బట్ రివర్స్లోకి వచ్చేసింది. తనకి హోప్ లేదు ఇంకా. ఎందుకంటే తన కర్మ, తను చేసుకున్న కర్మ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నారు అని అంటే తను చేసుకున్న కర్మనే. తనకి ఎటువంటి ఒక అదర్ హోప్ లేదు. ఇంకా మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక ఆశ అయితే లేదు. ఎందుకంటే మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఒక ఈగో యాటిట్యూడ్ ఎనర్జీస్లో వెయిటింగ్. ఎందుకంటే తప్పు వాళ్ళు చేసిన వాళ్ళదే అయినా కూడా మీరే వచ్చి అప్రోచ్ అవుతారు అనే వరకు టైం వెయిట్ చేశారు. బట్ మీరు రాలా, మీరు మీకోసం స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళకి అది చెంపపెట్టులాగా తయారైంది, అంటే చెంపకేసి కొట్టినట్టుగా అయిందనమాట. దేంతోనో అది మీ ఇష్టం, మీ చాయిస్. సో ఇక్కడ చాలా మేబీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరిగున్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఇంకెవరైనా అపార్థాలు క్రియేట్ చేసున్నా, అది ఫ్రెండ్స్ కావచ్చు, అదర్ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్య అపార్థాలు క్రియేట్ చేస్తున్నా, వాటంతటా అవి క్రియేట్ అయినా, అంటే ఎందుకు క్రియేట్ అవుతాయి? మనలో లోపమే, మనలో ఈగో, మన తప్పు మనం తెలుసుకోలేకపోవడం, మనం ఏం చేసామో అది పక్కన పెట్టేసి ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో వాళ్ళే తప్పు అనే నేచరు ఉంటుంది. అది మానవ సహజం కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు జ్ఞానం అవుతారు, మార్చుకోగలుగుతారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎదుటోళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్ ఏంటి, ఇప్పటిదాకా తన మిస్టేక్స్ తను తెలుసుకోక ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే అయిపోయింది, ఇంకా హోప్ లేదు వాళ్ళకి. మీరు తన లైఫ్లోకి తిరిగి వస్తారు, లేకపోతే మెసేజో కాలో మీరే చేస్తారు అనే హోప్ అయితే లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కర్మ కూడా ఫేస్ చేశారు అనేది కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీకనెక్ట్ కావాలి అంటే మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే పశ్చాత్తాపడుతున్నారు, లిటరల్లీ రిగ్రెట్ ఎనర్జీస్ కనపడుతున్నాయి, ఎమోషనల్ లాస్ కనపడుతున్నారు. దెర్ ఈస్ నో హోప్, రైట్? Why is this reconcile here, angels? చూడండి కార్డ్ కూడా, బాటమ్ ఎనర్జీ కూడా. ఈ పర్సన్ మీతో రీకన్సిలేషన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు, కానీ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మీతోనే లైఫ్ లాంగ్, మీరు తన కోసమే పుట్టిన మెంట్ టుగెదర్, మెంట్ ఫర్ ఎవర్, మెంట్ టు బీ ఫర్ ఎవర్, అంటే
మీరు తన కోసమే పుట్టారు, లైఫ్ లాంగ్ మీతోనే తను ఇంకా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, గతం గత అయిపోయింది అనే ఒకలాంటి ఎనర్జీ అనమాట. మీతో రీకన్సైల్ చేసుకోవాలి. కానీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు మీ నుంచే ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు అంటే కాలర్ మెసేజ్ వాళ్ళంతటా వాళ్ళు మీతో కనెక్ట్ అయితే మీరు రెఫ్యూజ్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు, లేకపోతే తనని బ్లేమ్ చేస్తారు, తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, గొడవలు అవుతాయి, ఈగో క్లాషెస్ అవుతాయి. దీని మూలాన ఎందుకనంటే తప్పు వాళ్ళు చేసి కూడా బ్లేమ్ మిమ్మల్నే అన్నారు, బ్లేమ్ మీ మీదే చూపించి వాళ్ళు ఒక ఫాల్స్ కోపాన్ని, ఫాల్స్ ఈగోని ప్రయోగించారు మీ మీద. కానీ వాళ్ళు ఆ నిమిషానికి ఏమన్నా గెలిచారేమో, కానీ ఆ ఈగోలో మీతో రిలేషనే కోల్పోయారు. సో వాళ్ళకేంటి, ఒక హిడెన్ ఫోబియా, హిడెన్ భయము, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పొసెసివ్నెస్, ఓవర్ పొసెసివ్నెస్. అంటే మీ అక్క పొసెసివ్నెస్ అంటే ఇప్పుడు ప్రేమ ఉంటేనే కదా పొసెసివ్నెస్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే, పాస్ట్లో ఎలాంటి వ్యక్తి అంటే, ఈ కార్డ్స్ని బట్టి చెప్తున్నాను ఎలాంటి వ్యక్తి అంటే, ఈ పర్సన్ లైఫ్లో అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. మేబీ వన్ నైట్ స్టాండ్సే కావచ్చు, మల్టిపుల్ రిలేషన్సే కావచ్చు, ఫ్లర్టీ బిహేవియర్ ఎనర్జీసే కావచ్చు, సెల్ఫిష్ ఎనర్జీసే కావచ్చు, ఒక లస్ట్ఫుల్ ఎనర్జీసే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అవన్నీ మీ దగ్గర దాచుంచారు. అవన్నీ మీ దగ్గర పట్టుబడకుండా, తెలియకుండా వాళ్ళే మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, ఆ బ్లేమింగ్లో నన్ను ఇలా అన్నావు, నేనేం తప్పు చేయలేదు అని మిమ్మల్ని మీరు నిరూపించుకునే ఎనర్జీస్లోనే బాధతో ఏడుస్తూ, వాళ్ళు మిమ్మల్ని ఇట్ట అన్నారని ఆ పెయిన్లో పడిపోయి, వాళ్ళ గురించి మీకు మీ బ్యాక్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు పట్టించుకునే టైం మీకు ఇవ్వాల. అంటే మీ మైండ్ని వాళ్ళ వైపుకి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అన్న ఆలోచనే మీకు రాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ మీ మీద వేస్తూ, మీరేంటి ఇప్పుడు నేనేమంటా, తప్పు చేయనప్పుడు నేను భయపడా, నువ్వు 100 ఎలిగేషన్స్ వేసుకో, నేను భయపడా, దాట్స్ ఇట్. నేను అసలు వాటికి ఆ మాటలకి వాల్యూ కూడా ఇవ్వను. దానికి బాధపడిపోయి, దానికి వాళ్ళతో ఆర్గ్యూ చేసేసి, మనమేంటి అనేది మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. వాళ్ళతో ఆర్గ్యూ చేసుకొని వాళ్ళని మెప్పించి, ఒప్పించి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. అలా దానికి ట్రై చేస్తేనే నువ్వు తప్పు చేసినట్టే. నా ఉద్దేశంలో అంతే. సో ఈ పర్సన్ చాలా హిడెన్గా చాలా విషయాలు దాచుంచారు మీ దగ్గర. అవన్నీ బయటకు రివీల్ కాకుండా, మీ ఆలోచన వాటి మీదుగా పోకుండా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మీరు ఆ బాధలోనే మీతో గ్యాప్ తీసుకొని, మీరు మాట్లాడకుండా నన్ను ఇట్లా అన్నావు, అట్లా అన్నావు అని చెప్పేసి అని నన్ను అనుమానించావా, లేకపోతే నన్ను ఇట్లా అన్నావు, తిట్టావా అని చెప్పి మీరు అలిగి మాట్లాడకుండా ఏడ్చుకుంటూ, వాళ్ళకి నేను ఇలా కాదు ఇలా అని నిరూపించుకుంటూ, ఆ క్రమంలో వీళ్ళు అదర్ చాయిసెస్లో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు పాస్ట్లో. లిటరలీ ఇదే ఎనర్జీస్ ఇక్కడ. అయితే ఇప్పుడు పశ్చాత్తాపం అయితే కనపడుతుంది. మీతో ఆర్గ్యుమెంట్స్కి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టే మీరు వాళ్ళని అలా డీల్ చేస్తారేమో అనే భయం అనమాట. ఎందుకంటే ఎవడి మైండ్ సెట్ ప్రకారం పచ్చకామర్లోడికి లోకమంతా అలాగే కనపడుతుంది కదా. ఇప్పుడు నేను రాంగ్, అవతల వాళ్ళు ప్యూర్ ఉన్నారు. నేను ఎలా ఆలోచిస్తాను, నిజంగా అవతలోడు ఎంత ప్యూర్గా బిహేవ్ చేస్తున్నా నా వేలో, నా దిక్కుమాలిన ఆలోచన వేలోనే నేను ఆలోచిస్తా. ఎందుకంటే నా ఆలోచనే భ్రష్టు పట్టిపోయింది కదా. సో అలానే మీ పర్సన్ మైండ్ సెట్ కూడా అంతే. వాళ్ళు అదే కాబట్టి మీరు కూడా అలా బిహేవ్ చేస్తారేమో వాళ్ళు మీతో కనెక్ట్ అయితే అనే ఒక హిడెన్ ఇన్సెక్యూరిటీ అయితే ఉందమ్మా. వై ఈజ్ దిస్ అదర్ పర్సన్ హియర్ ఏంజల్స్? ప్రస్తుతానికైతే ఈ పాస్ట్లో ఇందాక కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి. 1 night stands అని కూడా చెప్పాను నేను. పాస్ట్లో ఈ పర్సన్ అదర్ రిలేషన్స్లో కూడా ఉన్నారని కూడా చెప్పా.
వన్ నైట్ స్టాండ్స్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు అవన్నిటినీ బ్లాక్లు చేసేసారు, అంటే వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసారు. అట్లాంటి దిక్కుమాలిన ఎనర్జీస్ అన్నీ క్లోజ్డ్ ఆఫ్ చేసేసారు, వదిలేశారు. ఇప్పుడు లేవు అవన్నీ, బ్లాక్డ్ ఎనర్జీ. మేబీ సోషల్ మీడియాస్లో అదర్ సిచ్యువేషన్స్, అదర్ పీపుల్తో, అదర్ పర్సన్స్ తోటి చాటింగ్స్, మేబీ వీడియో కాల్స్, లేకపోతే సోషల్ మీడియా డేటింగ్ యాప్స్లో ఇట్లా సంథింగ్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడైతే అవన్నీ క్లోజ్డ్ ఆఫ్, ఎందుకంటే తనని ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు అనేది కనపడుతుంది. పాస్ట్ ఎనర్జీస్ అయితే లేవు. ఇప్పుడైతే చాలా, అంటే ఒక రిగ్రెట్ ఎనర్జీ. ఇట్లాంటి దిక్కుమాలిన మైండ్ సెట్లో ఉన్నానా నేను, ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేశానా నేను, ఇట్లాంటి దిక్కుమాలిన ఉన్నా నేను, దిక్కుమాలిందనా అనే ఒక ఏదో ఒక రోజు ఒక మనిషికి ఒక రియలైజేషన్ టైం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది ఒకటి రోల్ ప్లే చేస్తుంది కదా. సో అది వాళ్ళు మీకు పైకి ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా వాళ్ళైతే చాలా రిగ్రెట్ ఎనర్జీలో, ఐసోలేషన్లో, ఒంటరితనంగా వాళ్ళని తర్కించుకుంటూ వాళ్ళ తప్పుల్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ క్రమంలోనే వీళ్ళు ఈ సోషల్ మీడియాస్లో వేరే పర్సన్స్తో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు, లేవు ఇప్పుడు. వై ఇస్ దిస్ కెమిస్ట్రీ హియర్ ఏంజల్స్? Why is this chemistry? మీతోనే చాలా 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 ఒక ఒక జాయ్, హ్యాపీనెస్, పాజిటివ్నెస్ ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్. మీ ప్రెజెన్స్లోకి రాగానే మీరు అంటారు కదా, అక్క మీ వాయిస్ వినగానే, మీరు మా లైఫ్లోకి రాగానే మేము ఎంత పాజిటివ్గా మారామో తెలియని ఆనందం మా మనసులో ఉంటుంది. చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాం అక్క, మీ వైబ్రేషన్సే అలాంటివి అని చాలామంది చెప్తుంటారు కదా. సో అలానే మీ నుంచి, మీకోసం, మీ గురించి, మీ పర్సన్, మీరు చాలా అట్రాక్టివ్, చాలా ప్యాషనేటెడ్, చాలా స్పార్కిల్ ఎనర్జీ మీది, చాలా పాజిటివ్ ఎనర్జీ. మీ సరౌండింగ్స్లోకి ఈ పర్సన్ రాగానే వాళ్ళకి తెలియని జాయ్, ఆనందం అనేది ఫీల్ అవుతుంటారు అనేది ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఆ స్పార్క్, ఆ ప్యాషను, ఆ అట్రాక్షను లేదు. మీ ఇద్దరి మధ్య ఆ అట్రాక్షన్ ప్రస్తుతానికి లేదు. ఆ స్పార్క్ ఎనర్జీ అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఒకప్పటికి ఇప్పటికీ నేను ఇప్పుడు చెప్పేది అనలైజ్ చేసుకోండి, డిఫరెన్సియేషన్ అనలైజ్ చేసుకోండి. ఒకప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న స్టార్టింగ్ పీరియడ్స్లో వాళ్ళ నుంచి కాల్ ఏదైనా వచ్చినా, మెసేజ్ ఏదైనా వచ్చినా, మీ కళ్ళల్లో, మీ మనసులో ఒక తెలియని చిన్న స్మైల్, ఒక మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేదా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫీలింగ్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? బట్ అప్పుడు మీ పర్సన్ కూడా అంతే. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య, మీరు ఇప్పుడు ఆ పర్సన్ మీకు మెసేజ్ చేసినా, కాల్ చేసినా మునుపట్లా లేదు. అంటే మీలో ఆ స్పార్క్, ఆ అట్రాక్షను, ఆ ప్యాషన్ అనేది వాళ్ళ మీద లేదు అనేది ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు అదే చెప్తున్నారు. రైట్, చూడండి, ధైర్యం లేదు. మీరు ఎలాంటి వాళ్ళనైనా మీ ప్రేమతో మార్చుకోగలరు అనే ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ ఫీలింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, స్పీడ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకు యు ఆర్ ద ఎంప్రెస్, రైట్? దట్స్ వై వాళ్ళ కంటికి ఈరోజు మీరు ఒక ఎంప్రెస్ లాగా కనపడుతున్నారు, మీ ఎనర్జీస్. ఎందుకంటే ఫస్ట్ కార్డు కూడా కేరింగ్. ఎంప్రెస్ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది? చాలా కేరింగ్. ఎట్లా? తను ఇంట్రెస్ట్ ఉండి, తను ప్రేమ
అనేది నిజంగా తను ప్రేమించిన వాళ్ళ కోసం, అది రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు, లవ్డ్ వన్స్ కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చిల్డ్రన్ కావచ్చు, ప్రేమిస్తే ఎంత కేరింగ్ అంటే ఆకాశం అంత కేరింగ్ చూపించేస్తుంది. అదే తేడా వస్తే తట్టుకోలేం ఎంప్రెస్కి. ఓకేనా? తన కోసం తను స్టాండ్ తీసుకుంటే ఆకాశం కాదు, ఇంకంతకంటే ఎక్కువ కష్టం అనమాట భరించడం ఎంప్రెస్ని. అంత ఎనర్జీస్ ఉంటాయి. ఒక తల్లి బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత ఎనర్జీ కావాలి, ఒక ఎంప్రెస్ అలా తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికైనా అంతే, ఒకరికి గివింగ్ నేచర్లో ఉన్నప్పుడు గివింగ్ ఇవ్వడంలో అయినా అంతే. కల్మషం లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఇవ్వగలదు. రైట్? సో మిమ్మల్ని మేబీ ఎక్కడైనా సోషల్ మీడియాస్లో చూస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఎవరో సాంగ్స్ మంచిగా పాడతారు, ప్లస్ అందంగా ఉంటారు, ప్లస్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఉన్నారా, లేదా రీసెంట్గా డెలివరీ అయ్యున్నారా, ఫిమేల్ బేబీ, ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. లేదా న్యూలీ మ్యారీడా చూసుకోండి. సరే, వై ఇస్ దిస్ పాస్ట్ రిలేషన్షిప్స్ హియర్ ఏంజల్స్? చెప్పాను కదా, ఇక్కడ కూడా చెప్పాను కదా, ఏదైనా సోషల్ మీడియాస్లో దిక్కుమాలిన యాక్టివిటీస్లో పాస్ట్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు అవన్నీ క్లోజ్, అవన్నీ బ్లాక్. అలానే పాస్ట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయినాయి. ఎందుకంటే కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. టూ మచ్ ఆఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎవరి వల్ల? పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఎప్పుడు చెప్తా, ఈరోజు మనం ఒక తప్పు చేసేసాము, నన్ను ఎవ్వడు చూడలేదు, అసలు ఈ తప్పు ఎప్పటికీ బయటికి రాదు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు రివీల్ అవ్వాల్సిందే. ఎప్పుడు? మనలో ఆ రెపిటెన్స్ లేనప్పుడు, ఆ పశ్చాత్తాప ధోరణి లేనప్పుడు, నన్ను అహంకారంతో ఉన్నప్పుడు, ఒక పశ్చాత్తాప ధోరణి, రిగ్రెట్ ఎనర్జీ, పశ్చాత్తాపం ఉండి, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను అలా చెయ్యను అని భగవంతుడి దగ్గర నిజంగా మోకరిల్లినప్పుడు ఆ తప్పుని ఆయన సరైన మార్గంలోకి వచ్చావు కదా, నీకు బ్లెస్సింగ్సే ఇస్తాడు తప్ప పనిష్మెంట్ ఇవ్వడు. కానీ ఈ పర్సన్ చాలా 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 కాలం కూడా తన తప్పు తను తెలుసుకోకుండా, తన తప్పులు చేస్తూ, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ, మనసు గాయపరుస్తూ, అదర్ రిలేషన్స్లోకి వెళ్ళిపోతూ, చూడండి పాస్ట్లో రిలేషన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి. మేబీ ఈ పర్సన్ సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుండొచ్చు. కొలాప్స్డ్, టోటల్లీ కొలాప్స్డ్. వై ఈస్ మేబీ ఈ పర్సన్ అదర్ సైడ్, ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా కూడా అక్కడ కూడా కొలాప్స్డ్. అంటే దాన్ని ఏమంటారు, డివోర్స్ ఇష్యూస్ జరుగుతుండొచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య టోటల్ ఎండింగ్స్ ఏదో జరుగుతుండొచ్చు, లీగల్గా ఏదైనా ఇష్యూస్ జరుగుతుండొచ్చు. కర్మ వీళ్ళ లైఫ్లో ఎవరైతే, అంటే మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎస్పెషల్లీ మ్యారిటల్ పీపుల్ అయితే. రైట్? వై ఈస్ దిస్ ఫర్బిడన్ హియర్ ఏంజల్స్?
అది. ఏమైతే ఇందాక కూడా చెప్పాను కదా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయని చెప్పేసని. మేబీ ఒక మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడే కావచ్చు, సెపరేషన్ అయిన దగ్గర నుంచి కావచ్చు, మినిమమ్ ఆహ్, 2 ఇయర్స్ సరౌండింగ్స్‌లో ఈ పర్సన్ లైఫ్‌లో ఏదైతే ఇంటర్నల్‌గా, సీక్రెట్‌గా, మిస్టరీగా ఏదైతే ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయో ఈ పర్సన్‌తో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నా కూడా మీకు తెలియకుండా ఈ పర్సన్ లైఫ్‌లో హిడెన్‌గా ఏదైతే ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ ఎన్ని ఉన్నాయో అన్‌యాక్సెప్టబుల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండింగ్ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్. వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ మోడ్‌లో ఉన్నారు. వాళ్ళని మీ పర్సన్ ఎనర్జీస్‌లోకి ఎంటర్ కానీయట్లా. ఇప్పుడు ఎక్కువగా భగవంతుడిని కోరుకుంటున్నారు. నాకు సెకండ్ లైఫ్‌ని ఇవ్వు స్వామి. నేను రాంగ్ చేశాను పాస్ట్‌లో. అన్ని తప్పులే చేశాను. కరెక్ట్. నన్ను నేను పశ్చాత్తాపపడుతున్నాను. నాకు సెకండ్ లైఫ్‌ని ప్రసాదించు. నేను న్యూగా, చాలా ప్యూర్‌గా నన్ను నేను హ్యాపీగా, స్పిరిచువల్‌గా నేను లైఫ్‌ని ప్రోగ్రెసివ్ దిశలో తీసుకెళ్తాను అని అలాంటివన్నీ కూడా చూడండి. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. లైఫ్‌లో చాలా 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 ఆటుపోట్లు, కర్మలు ఫేస్ చేసి ఈ పర్సన్ వాటన్నిటిని డిఫెన్స్ మోడ్‌లో వాటన్నిటిని దూరం పెట్టేస్తున్నారు అనేది కనపడుతుంది. దూరం పెట్టేశారు. మీకు ఇప్పుడు సారీ చెప్పాలి, మళ్ళీ తన ప్రేమని మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనే దిశగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. చూద్దాం. వై ఈస్ దిస్ సెల్ఫిష్ హియర్ ఏంజెల్స్? ఈ పర్సన్ లైఫ్‌లో అలా ఉండాలి, ఇలా రిచ్‌గా ఉండాలి, లగ్జరీస్, కంఫర్ట్స్ అనుభవించాలి. ఉన్నదే లైఫ్ ఒకటి అసలు మస్తు మౌజీగా ఉండాలి. తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక ఆనందాల కోసం, బెడ్ కంఫర్ట్స్ కోసం సెల్ఫిష్‌గా మిమ్మల్నే కాదు ఈ పర్సన్ ఇంకా కొంతమందితో కూడా రిలేషన్‌లో ఉండి స్వార్థంగా బిహేవ్ చేశారు అనేది కనపడుతుంది. తన కోరికలు నెరవేర్చుకునే దిశగా వాళ్ళతోనే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్, తన మనసులోనే గొడవలు, సొసైటీ పరంగా మేబీ ఈ పర్సన్ సొసైటీ పరంగా పెద్ద మనిషి తరహాలో, ఒక పేరు ఉన్న తరహాలో పోర్ట్రేట్ చేయొచ్చు. కానీ ఇంటర్నల్‌గా, సీక్రెటివ్‌గా తన విషెస్ అన్నీ, తన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉన్న పర్సన్ అనేది కనపడుతుంది. బట్ ఇప్పుడైతే లేదు. ఎందుకు అనంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేనికి అనంటే తనని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ, తన తప్పుల్ని తను మననం చేసుకుంటూ సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? అసలు యాక్షన్ తీసుకుంటారా ఏంజెల్స్? మా వ్యూవర్స్ లైఫ్‌లోకి, మా సబ్స్క్రైబర్స్ లైఫ్‌లోకి యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ పర్సన్? వావ్! డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడైతే మీకు లాంగ్ డిస్టెన్స్ అని కూడా చెప్పాను కదా, వాళ్ళు అక్కడ లీవ్ చేసేసి మీ లైఫ్‌లోకి మళ్ళీ జర్నీ చేసి న్యూ బిగినింగ్ చేయాలి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కువ టైం కూడా పట్టదు. మేబీ ఒక 1 వీక్ లోపలే చాలామందికి ఈ పర్సన్ నుంచి మెసేజ్ రావడమా, కాల్ రావడమా, లేకపోతే వాళ్ళే మీ లైఫ్‌లోకి జర్నీ చేసుకొని మీ లైఫ్‌లోకి రావడమా. యెస్. ఎవరైతే మిమ్మల్ని లెట్ గో చేసేసి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ కార్డ్స్‌ని బట్టి వాళ్ళు జెన్యూన్‌గానే మీ లైఫ్‌లోకి వస్తున్నారా? ఇదొక టాపిక్ తీసుకుంటాయి. ఇంకొక రోజు
రాబోతున్నారు కదా వీళ్ళు నిజంగానే మీ లైఫ్లోకి జెన్యున్గా రాబోతున్నారా? వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ని సగం సగం ఎండ్ చేసి సగం సగం క్లోజ్డ్ ఆఫ్ చేసుకొని అట్లా పేర పెట్టుకొని మీ లైఫ్లోకి వస్తున్నారా? చూద్దాం, అది కూడా చూద్దాం. ఎందుకంటే నాకు అక్కడ ఎనర్జీస్ని బట్టి నాకు అది అట్లా అనిపిస్తుంది. ఎనీవే రెపిటెన్స్ అయితే ఉంది కదా, మారని మనిషి అయితే ఎవరో ఉండరు, ఏదో ఒక రోజు మారే తీరాలి. హ్మ్? అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు మనిషి మారే తీరాలి. ఆ సిచ్యువేషన్స్ డివైన్ కల్పిస్తారు అంతే, పరిస్థితుల్ని. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంది కదా, తొందరపడకూడదు దేనికి. అరే మాకు ఇంత చేశారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, నేను ఎందుకు ఎట్టున్నానంటే ఏం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు? నాట్ వాట్ లుక్స్ లైక్. మీరు చూస్తుందంట కరెక్ట్ కాదు. మాస్క్ వేసుకొని మాస్క్ నవ్వుతూ పైకి యాటిట్యూడ్ చూపిస్తూ లోపల ఎలా ఉన్నారు? ఇది ఈ ఎనర్జీస్. అందుకని ఎప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారక్క, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారక్క పోర్ట్రే చేస్తున్నారు, మాస్క్ వేసుకొని బిహేవ్ చేస్తున్నారు. సరే, వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు కదా. భగవంతుణ్ణి వాళ్ళ మనసుల్లో యాక్షన్స్లో వాళ్ళ మనసుల్లో ఆ రెపిటెన్స్ రావాలని కోరుకోండి. మీతో చేసిన బిహేవియర్కి, మిమ్మల్ని చేసిన ట్రీట్మెంట్కి, మీతో చేసిన అన్యాయానికి వాళ్ళలో రెపిటెన్స్ రావాలని కోరుకోండి. వన్స్ మనిషిలో ఒక రెపిటెన్స్ వస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. లేదు పైకి యాక్షన్స్లో అబ్బో నీకు నేను అన్యాయం చేసేసాను సారీ అని చెప్పగానే లోపల నిజంగా మారకుండా వాడు వచ్చిన ఉపయోగం ఏంటమ్మా? అందువల్ల లేట్ అయినా పర్లా, ఈ జన్మ మొత్తం తీసుకొనివ్వండి. చేయాల్సిన కర్మ అంతా చేసేసారు, ఈ జన్మంతా తీసుకున్న పర్లా. వాళ్ళలో మార్పు రావాలా, రెపిటెన్స్ రావాలా. అది రెపిటెన్స్ ఎలా రావాలంటే మీరు పడ్డ పెయిన్ వాళ్ళు 10 రెట్లు అనుభవిస్తున్నప్పుడు, డివైన్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు పెయిన్ పడతారు చూడండి, ఆ రోజైనా రెపిటెన్స్ వస్తుంది. అది మీరు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ న్యాయం అయితే జరిగే తీరుతుంది. ఎప్పుడు మనం ప్యూర్గా సోల్ ఉన్నప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనము వాళ్ళకి అడ్డమైనవన్నీ చేసి, అంటే వాళ్ళు మీ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా నా వశం అయిపోవాలి, వాళ్ళు పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేయాలని అడ్డమైన పనులన్నీ చేసేసి, ఈరోజు నేను నిజంగా ప్రేమించేశాను, నిజంగా లాయల్గా ఉన్నాను, వాళ్ళు నాకు ఇట్లా చేసిపోయారు అని ఇట్లా బ్లేమ్ చేస్తే, మీరేం చేశారనేది మీ మనసు మీరు ఒప్పుకోకపోయినా భగవంతుడు తెలుసు కదా. నేను ఇక్కడ ఎవరి తరపున మాట్లాడను, తప్పు ఎవరు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, రైట్? సరే, న్యూస్ స్టార్ట్ అయితే మీ ఇద్దరి మధ్య రిలేషన్ న్యూస్ స్టార్ట్ జరగబోతుంది. నేను ఇక్కడే చెప్పా, ఫస్ట్ కార్డులోనే చెప్పా, అయిపోయింది, ఈ ఆకు ఎండిపోయింది, పండిపోయింది, కానీ దీంట్లో నుంచి మళ్ళీ కొత్త చిగురు మీన్స్ ఇది న్యూ స్టార్ట్, న్యూ గ్రోత్, మళ్ళీ మొదటి నుంచి లైఫ్ న్యూ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, న్యూ స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి న్యూ స్టార్ట్ అవ్వబోతా ఉంది. అలాంటప్పుడు మీరు పాత సైకిల్లో ఏం లెసన్స్ నేర్చుకున్నారో ఒకసారి మననం చేసుకోండి. మీరు లెసన్ నేర్చుకోకపోతే ఇక్కడ న్యూ స్టార్ట్ అయ్యే క్రమంలో మళ్ళీ మీతో పాస్ట్లో ఎలాగైతే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ జనరేట్ అయిందో అలా జనరేట్ అవుతుంది. మీరు లెసన్ నేర్చుకోకపోతే మళ్ళీ పాస్ట్ సైకిలే రిపీట్ అవుతుంది అనమాట. అదే పెయిన్, అదే ఏడుపు. ఏంటి? మీ తప్పులు మీరు తెలుసుకోకపోతే. ఓకేనా? రైట్. లైక్ చేసుకోని వాళ్ళు లైక్ చేసేసుకోండి అమ్మా. హైప్ చేయాల్సిన వాళ్ళు వీడియోని హైప్ చేసేసుకోండి. ఓకేనా? మన వీడియోస్ని షేర్ చేస్తూ మీ సోషల్ మీడియాస్లో, ఇది మన ఫ్యామిలీ, మనం గ్రోత్ చేసుకోవాలి. 50,000 సబ్స్క్రైబర్స్ అతి త్వరగా మనం రీచ్ అవ్వాలి. ఓకేనా? ఎందుకోనంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని కాదు, ప్రమోట్ అవుతూ ఉంటే లైక్స్ షేర్స్ చేస్తూ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే వీడియోస్ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకెంతమందికి ఆ వీడియో రీచ్ అవ్వాలి, ఎంతమందికి వాళ్ళకి ఉపయోగపడాలి, ఎంతమంది వాళ్ళు ఉన్న టిపికల్ సిచ్యువేషన్ నుంచి ఒక ఆధారులాగా మన వీడియోస్ ఉపయోగపడి బయటికి రావాలి, వాళ్ళు రాంగ్ వేల నుంచి బయటికి రావాలా.
ఒక ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊపిరిలాగా, బయటికి ఒడ్డుకు చేర్చే ఊపిరిలాగా. సో ఇందులో మన అందరం భాగస్వామ్యం ఉండాలి. రైట్? థ్యాంక్ యూ లాట్ అందరికీ కూడా. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.